బౌద్ధ నైతిక చట్టం అంటే కమ్మ గురించి ఇదొక చిన్న వివరణ. మనం సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? దీనికి బుద్ధుడు ఓ దారి చూపించాడు. ఆయన ప్రకారం అదంతా ప్రపంచం ఎలా పనిచేస్తోందో సరిగ్గా అర్థం చేసుకోవడంతోనే మొదలవుతుంది. మొదటిది సమ్యక్ దృష్టి, అంటే ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటమన్నమాట. అంటే ఏంటి? అంటే మన ప్రపంచం నైతిక కారణ ఫలాల మీద నడుస్తుందని గ్రహించటం. ఇది అచ్చం గురుత్వాకర్షణ లాంటిది. మీరు నమ్మినా నమ్మకపోయినా అది పని చేస్తూనే ఉంటుంది కదా. బౌద్ధ నైతికత కూడా అంతే ప్రాథమికమైనది. ఇక రెండవది కమ్మ, అంటే మన పనులు. దీని వెనుకున్న అసలు విషయమేంటంటే మన చర్యలకు ఫలితాలుంటాయని చెప్పటం మాత్రమే కాదు, మీ భవిష్యత్ సంతోషాన్ని మీరే తీర్చిదిద్దుకుంటారని చెప్పడం. సో దీనివల్ల అధికారమంతా విధి చేతుల్లోంచి మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. మంచి పనులు సంతోషాన్ని తెస్తాయి, చెడ్డ పనులు దుఃఖాన్ని. బహుశా ఫలితం వెంటనే రాకపోవచ్చు, కానీ ఎప్పటికైనా సరే రావటం మాత్రం పక్కా. చివరిగా బుద్ధుడు 3 తప్పుడు వాదనల్ని ఖండించాడు. ఎందుకంటే అవి మన శక్తిని మన నుండి లాగేసుకుంటాయి. అవేంటంటే 1. చనిపోయాక ఏమీ ఉండదు అనటం. 2. మంచి చెడు అనేవి మన అభిప్రాయాలు మాత్రమే అనటం. 3. మన చేతిలో ఏమీ లేదు, అంతా ముందే రాసిపెట్టి ఉంది అని నమ్మటం. వీటికి బదులుగా ఆయన ఏం చెప్పారంటే మన ఉనికి కొనసాగుతుంది, నైతికతకు ఖచ్చితమైన ఆధారముంది, మన భవిష్యత్తును మనమే రాసుకుంటాం అని స్పష్టం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన పనులే మన ప్రపంచాన్ని తీర్చిదిద్దుతాయనే ఈ నియమాన్ని అర్థం చేసుకోవడమే మన వ్యక్తిగత శ్రేయస్సుకు, అలాగే ఒక మంచి సమాజానికి కూడా కీలకం. ఇదే బుద్ధుడి అసలు సందేశం.